సిద్ధార్థ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 43వ జాతీయ స్థాయి కరాటే పోటీల విజేతలకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. జాతీయ కోచ్, నిర్వాహకులు నల్లూరి మోహన్ రావు నేతృత్వంలో జాతీయ స్థాయి పోటీలను ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమన్నారు. సుమారు వివిధ రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. కరాటేతో ఆత్మస్థైర్యం, కృషి, పట్టుదల లభిస్తాయన్నారు. 30 ఏళ్లుగా కరాటే అకాడమీ నిర్వహిస్తూ ఎందరో క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా సిద్ధార్థ కరాటే డూ అకాడమీ కృషి చేసిందని కొనియాడారు. సంతనతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఆల్ ఇండియా కోచ్ కొండూరు డాక్టర్ గుండరపు రాఘవ, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, మండవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కీర్తన్ గారు, అలానే ప్రెసిడెంట్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 23 ఇయర్స్ నుంచి అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తూ స్టేట్ నుంచి నేషనల్ నుంచి వరల్డ్ కరాటే కోచింగ్ స్థాయికి వెళ్ళారు కీర్తన్ గారు. అలానే 50 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల నుంచి ఏషియన్లో మనకు మెడల్ లేదు భారతదేశానికి. అలాంటి ఏషియన్లో తన స్టూడెంట్ భువనేశ్వరి యాదవ్ గారికి మెడల్ విజేతగా నిలిపినటువంటి కీర్తన్ గారికి మనం ఈరోజు సన్మానం, అలానే మన ఎమ్మెల్యే గారి ద్వారా వారికి ఇక్కడ మనకి ఎన్నో పనులు వాడు ఈరోజు భువనేశ్వర్లో వరల్డ్ ఛాంపియన్ తోటి మన ఇండియా టీము ట్రైనింగ్ జరుగుతూ ఉంది. మధ్యలోనే ఫ్లైట్లో ఇక్కడ విజయవాడ నుంచి మనకు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మళ్ళీ భువనేశ్వర్కి అక్కడ జాయిన్ అవ్వాలి. చాలా షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చారు. వారికి అలానే వచ్చిన ప్రతి ఒక్క కరాటే మాస్టర్కి, జడ్జెస్కి నా హృదయపూర్వక నమస్కారాలు. పేరెంట్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం మనకు చాలా ఫాస్ట్గా, చాలా చక్కగా జరిగింది. ఇక్కడ కూడా మీరు ప్రశాంతంగా ఉంది. తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ప్రశాంతంగా అందరూ ప్రదర్శన తీసుకోండి. అందరూ జాగ్రత్తగా వెళ్ళకెళ్ళండి. మాస్టర్స్ కూడా అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వాళ్ళ ఇళ్లలో మళ్ళీ మనం నేర్పించేదాకా మన బాధ్యత. మనకు చాలా సంతోషం. 7 రాష్ట్రాల నుంచి తర్వాత వాళ్ళంతా కూడా మన జిల్లాకు రావటం, అదేవిధంగా కోచెస్ కూడా 1-7 జిల్లాల నుంచి కోచెస్ రావటం, దగ్గర 700 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు. కాబట్టి తప్పకుండా కూడా ఇది సక్సెస్ఫుల్ గా ఎంతో బాగా ఆర్గనైజ్ చేసిన
మన సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది సౌండ్ దానివల్ల సరిగ్గా ఎదుగుతున్నట్లు ఇందాక శాస్త్రి గారు మాట్లాడుతూ అన్నారు. ఈసారైనా కరాటే ఈవెంట్ మనకి గవర్నమెంట్ తరఫున ఇండోర్ లో మనకు జరగాలి, స్టేడియం ఒకటి పెట్టాలి అని చెప్పేసి మేము ఇప్పటి నుంచి అనుకుంటా ఉన్నా. కాకపోతే ప్రభుత్వానికి కూడా పంపించాను. ఒక క్రికెట్ స్టేడియం, అదేవిధంగా ఒకటి ఇండోర్ స్టేడియం, దాంట్లో మన కరాటే గారు ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని ఏదో విధంగా చేయాలనేది మా ఉద్దేశం చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెంచుకోవాలి. అదేవిధంగా యాక్టివిటీ పెంచుకొని రాష్ట్రంలో కూడా అన్ని విధాలు కూడా మంచిదని చెప్పి ఈ రోజుగా ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద కొంత ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు కరాటే అనేది చాలా సార్లు కూడా మన మోహన్ రావు గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ మన అశోక్ గారు నేను చెప్పినప్పుడల్లా కూడా మేమంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. చెప్పినప్పుడల్లా కూడా కరాటేని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కరాటేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇద్దరు కూడా మేము మాట్లాడుకుంటా ఉంటాం. తప్పకుండా కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఒంగోలులో మాత్రం ఈ విధానంగా తొందరగా అయ్యేటట్టుగా అన్ని కూడా బాగు జరిగే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇచ్చేటట్టుగా దీన్ని అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క అకామిడేషన్స్ అన్ని కూడా బాగా చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందరూ కూడా మళ్ళా ఈసారి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరినీ కూడా మళ్ళా ఈసారి మేము ఆహ్వానిస్తాం. ఆ రోజు ఇంకా బాగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తే వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నారు. దాదాపు గత 10 సంవత్సరాలుగా జిల్లా కరాటే అసోసియేషన్ నేను గౌరవాధ్యక్షుడిగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. దీనికి ముఖ్య కారకుడు మా సోదరుడు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు దాదాపు నాకు 35-40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఆయన. ఈ కరాటేని ప్రకాశం జిల్లాలో ఇంత వేళ్ళింపడిపోయడానికి కారకుడు సోదరుడు మోహన్ రావు గారు. ఒక విధంగా చెప్పాలి అంటే తన జీవితాన్ని కరాటేకి అంకితం చేసినటువంటి వ్యక్తి మోహన్ రావు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మా దాంచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న సత్య గారు, మా యొక్క బాలాజీ గారు, మా విజయ్ గారు, మేమందరము ఈరోజు అధికార పార్టీలో శాసనసభ్యులుగా అలాగే అధికార పార్టీలో మా వాళ్ళు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్ గా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి మనము ఈ కరాటేగాలుగా ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకాలు అందించవలసినటువంటి విషయాలలో నేను ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ మా సోదర శాసనసభ్యులు వీరికి నేను తెలియజేస్తా ఉన్నాను. మనమందరమే కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి రావాల్సినటువంటి కరాటే యొక్క ఈ క్రీడకు సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో కానివ్వండి, లేదా ప్రభుత్వం వైపు నుంచి అందవలసినటువంటి ఎటువంటి సహకారమైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారి దృష్టికి మనం తీసుకెళ్లిపోయి దాన్ని తీసుకొచ్చేదానికి మనమందరము ఈ నాయకత్వంలో దాంచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా ఈ కరాటే అనేటువంటిది ఒకవైపు మనకి ఆత్మరక్షణకు సంబంధించిందే కాకుండా మానసిక దృఢత్వానికి సంబంధించినటువంటి క్రీడైనా కూడా ప్రభుత్వం వైపు నుంచి మీకు ప్రోత్సాహమే లేదా గుర్తింపు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క దీన్ని పార్టిసిపేట్ చేసేదానికి కానీ దీంట్లో తీర్చడానికి కానీ వీలుంటుందని తెలియజేస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఈ క్రీడకు పూర్తిగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలిసే కాకుండా మంచి కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ కంట్రోల్ వచ్చే గేమ్ ఇది. కరాటే అనేది మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, మరియు ముఖ్యంగా రీసెర్చ్ నేర్చుకోవాల్సిన
స్ఫూర్తి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బాగా కరాటే అనేది చాలా యంగ్స్టర్స్ లో బాగా ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది, బాగా డెవలప్ అవుతా ఉంది కరాటే అసోసియేషన్స్ వల్ల. రాబోయే కాలంలో కూడా మంచి ఫెసిలిటీస్ మా వంతు సహాయం గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన కరాటే చీఫ్ కోచ్, దాని తర్వాత శాస్త్రి గారు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కావడం చాలా ఆనందకరం. రాబోయే కాలంతో వీళ్ళిద్దరు సహకారం కోఆర్డినేషన్ తో కరాటేని ఇంప్రూవ్ చేయడానికి నా పూర్తి సహాయం సహకారం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. మార్షల్ ఆర్ట్స్ యొక్క ఛాంపియన్షిప్ ని ఒంగోలులో నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. గత 2019 నుంచి 24 దాకా గత ప్రభుత్వం ఈ యొక్క క్రీడల గురించి కానీ కనీసం ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్ లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈ రోజు ఒంగోలుకి ఒక మంచి శాసనసభ్యుడిగా జనార్దన్ గారు రావటం, ఇలాంటి క్రీడలే కాకుండా ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ అన్ని టౌన్స్ లో స్కేటింగ్ పోటీలు కానీ, ఈ యొక్క చిన్నపిల్లలకి కావాల్సిన ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మంచి స్టేడియం అయినా నిర్మించాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమం మన అశోక్ రెడ్డి గారు దీనికి మన స్టేట్ కి ప్రెసిడెంట్ గా ఉండడం కూడా చాలా గర్వకారణం అని కూడా మేము తెలియజేసుకుంటూ, మోహన్ రావు గారు ఈ యొక్క కరాటే పోటీలకి ఆయన లైఫ్ అంతా ఈ యొక్క క్రీడ పైన చాలా సాక్రిఫైస్ చేసి ఈ పొజిషన్ నుంచి తీసుకొచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అలాగే చాలా మంది పిల్లలు కూడా ఈ యొక్క స్కూల్లోనే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కూడా దీనివల్ల బాగా రిలీఫ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మనకి మీ అందరూ ఆహ్వానించబడి మనంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, భవిష్యత్తులో కరాటే మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రయోజనాలు చేసే ఆటల పోటీలకే కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం బాగా ఉపయోగపడండి. ఈ రోజున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అనేక అవాంతరమైన సంఘటనలు, దాడులు, లేకపోతే మహిళల మీద అత్యాచారం ఇలాంటి అన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సెస్ ఉండాలి. దాంట్లో ప్రత్యేకించి కరాటే దీన్ని అందరూ నేర్చుకుని ట్రైన్ అప్ అయ్యి కాంపిటీషన్స్ లో పాల్గొని స్టేట్ ధైర్యాన్ని పెంచడంతో పాటు తమ అవసరాలకు సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఈ యొక్క దాన్ని పెంపొందించుకునే అవసరం తెలియజేస్తూ యువకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో శ్రమ కూర్చి చాలా టెన్షన్స్ ఉండేవాళ్ళ అంత బిజీ షెడ్యూల్లో కూడా నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కరాటే పోటీలు ఈ పిల్లలు ఆదరించే గవర్నమెంట్ ప్రయాణం చేసిన శాసనసభ్యులకి అలాగే చేయగలిగిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరాటే కోచ్కి అలాగే మా నల్లూరు మోహన్ రావు గారికి అలాగే ఇతరది మా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అలా.